తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ Lifts.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. స్వయంవరం, హనుమాన్ జంక్షన్, పెళ్లం ఊరెళ్తే, కళ్యాణరాముడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మనసు దోచుకున్న హీరో తొట్టంటపుడి వేణు తన అద్భుతమైన నటనతో మహిళా అభిమానులను ఎక్కువగానే సంపాదించుకున్నాడు. స్వయంవరం, హనుమాన్ జంక్షన్, పెళ్లం ఊరెళ్తే, కళ్యాణరాముడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరో తొట్టంటపుడి వేణు తన అద్భుతమైన నటనతో మహిళా అభిమానులను ఎక్కువగానే సంపాదించుకున్నాడు. ఈ 6 అడుగుల అందగాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు కెరియర్ లో పైకి ఎదిగారో అంతే వేగంగా కనుమరుగైపోయారు. కానీ రాను రాను అవకాశాలు దక్కకపోవడంతో సినీ పరిశ్రమకు దూరమయ్యారు. మళ్లీ రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో ఇటీవల కాలంలో రీ ఎంట్రీ ఇచ్చినట్టే ఇచ్చినా పరిశ్రమను వదిలి వ్యాపారం వైపే ఎక్కువగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఆయన తాజాగా వార్తల్లో నిలిచారు. ఆయనపై కేసు నమోదు కావడమే అందుకు కారణం. ప్రముఖ సినీ నటుడు తొట్టెంపూడి వేణు సహా మరో 4గురిపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థలో వేణు ప్రతినిధిగా ఉన్నారు. ఈ సంస్థ గతంలో ఉత్తరాఖండ్ లో జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ ను తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ ను హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్స్ట్రక్షన్స్ కంపెనీలు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాయి. అయితే స్వాతి కన్స్ట్రక్షన్ సంస్థ మధ్యలోనే తప్పుకోవడంతో 2002లో రిత్విక్ సంస్థ పనులు మొదలుపెట్టింది. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ టీహెచ్డీసీ మధ్య వివాదం తలెత్తి ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలో రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో ఆ సంస్థ ఎండీ రవికృష్ణ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంస్థ తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. తాజాగా నాంపల్లి 2 అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వేణుతో పాటు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు భాస్కర్రావు, హేమలత, ఎండీ పాతూరి ప్రవీణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో వేణుకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మచిలీపట్నం మాజీ ఎంపీ మాగంటి అంకినీడుకి వేణు మేనలుడు అవుతారు. అంతేకాదు ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బావ కూడా. 2019లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున వేణు ప్రచారం కూడా నిర్వహించారు. ఇప్పుడు వేణుపై కేసు నమోదు కావడంతో అటు అభిమానులతో పాటు ఇటు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆయన స్పందన ఏంటో చూడాలి.